పాకిస్తాన్ మిస్సైల్ ను భారత్ ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ అటాక్ చేసింది. రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్లలో డ్రోన్లతో దాడికి దిగింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అక్కడ డ్రోన్ ప్రయోగించడంతో అందరూ క్రికెటర్లు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం దాడికి సంబంధించి భారత్ ఏదైతే తీసుకున్న నిర్ణయాలకి పాకిస్తాన్ పూర్తిగా ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ పూర్తిగా అస్తవ్యస్తమైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా రెప్పపాటులోని ఏదైతే సింధూర్ ఆపరేషన్ని భారత్ సక్సెస్ అయితే చేసింది. అలాగే మరొక పక్క ఈరోజు ఏదైతే పాకిస్తాన్ మిసైల్ని కూడా భారతం ఏదైతే రక్షణ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 ఏదైతే రక్షణ వ్యవస్థ మొత్తాన్ని కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే రావల్పిండి క్రికెట్ స్టేడియం దగ్గర కూడా ఏదైతే డ్రోన్లతో దాడులు అయితే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రావల్పిండి, సియాకోట్, కరాచీ, లాహోర్లతో ఏదైతే ఈ డ్రోన్తో పూర్తిగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన 25 మంది వ్యక్తులు చనిపోయారు. అలాగే మరొక పక్క ఒక నేపాల్ వ్యక్తి కూడా చనిపోయాడు. ఆ తర్వాత మే 7 అంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే భారతదేశం విశ్వరూపం అనేది పాకిస్తాన్కి చూపిస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా పాక్లో వణుకు పుట్టుకుంది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉగ్రవాదుల సంస్థలపై దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా జైష్-ఏ మొహమ్మద్తో పాటు ఇటు లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలపై దాడులు నిర్వహించి ఇటు టెర్రరిస్టులు కూడా హతం చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈరోజు ఏదైతే కొన్ని చోట్ల కూడా దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇటు మిసైల్ దాడి అంటే చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 ఏదైతే వ్యవస్థను కూడా పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. అలాగే రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంపై కూడా ఏదైతే డ్రోన్తో దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్టయితే ఇటు పాకిస్తాన్ ఇప్పటికే పూర్తిగా అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఈ 2 రోజులు అంటే నిన్న ఈ రోజు జరిగిన భారతదేశం తీసుకున్న కొన్ని నిర్ణయాలతోని పాకిస్తాన్ పూర్తిగా అస్తమయమైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రజలు పాకిస్తాన్ ప్రజలు కూడా ఆ వ్యవస్థపై కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి భారత్ తీసుకున్న చాలా కీలకమైన నిర్ణయాలు ఇటు పాకిస్తాన్ ప్రజలకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ప్రధాని కూడా ఇటు ఆర్మీ చేతుల్లో ఒక కీలుబొమ్మగా మారిపోయారు. కాబట్టి ఇటు భారతదేశం తీసుకున్న కొన్ని నిర్ణయాలన్నింటినీ కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ఆ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఈ ఉగ్రదాడి కావచ్చు, ఉగ్ర సంస్థల్ని ప్రేరేపించడం కావచ్చు, వీటన్నిటి వల్ల వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయంటూ కూడా వాళ్ళు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇటు సింధు జలాలు నిలిపివేయడంతో కూడా వాళ్ళకి నీళ్లు అందక కేవలం 3 నెలలకు సరిపడే నీటి సామర్థ్యం ప్రస్తుతం వాళ్ళకైతే ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ సింధు జలాలు నిలిపేయడంతో కూడా వాళ్ళ వ్యవసాయ భూమి మొత్తం కూడా పండించే రీతిగా వాళ్ళకైతే లేదు. అలాగే మరొక పక్క ఇటు భారతదేశం కూడా వరుసగా దాడులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా కంటిరెప్ప పాటులోని ఏదైతే ఈ దాడులు నిర్వహించడంతో కూడా ఒక్కసారిగా పాకిస్తాన్కి ఏం చేయాలనేది అయితే అర్థం కావట్లేదనే చెప్పొచ్చు శ్రీదేవి. కుమార్, అయితే భారతదేశంలో కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో కూడా భీకర వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ IPL మ్యాచ్లపైన కూడా సందిగ్ధం నెలకొంది. వాళ్ళు జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయింది. అహ్మదాబాద్కి దాన్ని తరలించారు. అంటే ధర్మశాలలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో కూడా అహ్మదాబాద్కి తరలించారు. నెక్స్ట్ మ్యాచ్ మే 11న కూడా అహ్మదాబాద్లో జరగనుందని చెప్తున్నారు. సో ఏంటి ఈ మ్యాచ్కి సంబంధించి అహ్మదాబాద్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ముఖ్యంగా ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అంటే ఇంకా యుద్ధం అయితే ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. కానీ యుద్ధ బేరి లాంటిదే ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బోర్డర్ అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మనకి కీలకమైన చాలా బోర్డర్స్ అయితే ఇటు రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లాంటి ప్రాంతాలలోని ఏదైతే మనకి బోర్డర్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు 3700 కిలోమీటర్ల వరకు కూడా ఇటు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య బోర్డర్ అయితే ఉంటుంది. మెయిన్గా ఇక్కడే యుద్ధ ఏదైతే ఎక్కువగా ఉంటుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా IPL సీజన్ జరుగుతుంది. IPLలో క్రికెట్ మ్యాచెస్ అన్నీ కూడా ఇటు భారతదేశంలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు జరుగుతున్న మ్యాచ్ కూడా ఇప్పటికే అహ్మదాబాద్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక దాడులు నిర్వహిస్తే ఇటు IPLలోని మన దేశ క్రికెటర్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరూ కూడా ఇటు IPL మ్యాచ్లు ఆడతారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకే వాళ్ళ మ్యాచ్లు ఏదైతే సేఫ్ సైడ్ కంటే ఇప్పుడు ప్రస్తుతం అహ్మదాబాద్కి అయితే షిఫ్ట్ చేశారు. అక్కడ పూర్తిగా
అంటే భద్రత ఏర్పాటు చేసి పూర్తిగా ఏదైతే వాళ్ళ మ్యాచ్లు అయితే నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మన రావులపిండి క్రికెట్ స్టేడియం పై కూడా మన డ్రోన్తో దాడి చేశాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తిరిగి దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఐపీఎల్లోని కొన్ని కీలకమైన ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళు భారతదేశానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్కి ఏదైతే క్రికెట్కి సంబంధించిన ఆటగాళ్ళు అందరూ కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా అంటే ఈ టెర్రరిస్టుల అటాకులు కావచ్చు లేదంటే పాకిస్తాన్ కనుక యుద్ధబేరి మోగిస్తే కనుక ఖచ్చితంగా ఇటు అటాక్స్ అయితే చాలా ముమ్మరం అయిపోతాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రస్తుతం ఇప్పుడున్న మ్యాచ్ని అహ్మదాబాద్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత వచ్చే మ్యాచ్ కూడా అహ్మదాబాద్లోనే నిర్వహిస్తారు. ఒకవేళ ఈ లోపు గనక ఏదైనా ఈ యుద్ధానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఈ యుద్ధం కనుక ప్రారంభం అయితే కనుక ఖచ్చితంగా ఐపీఎల్ మ్యాచ్లు కూడా రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.